గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతోనే సీఎం కప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడల్ని రెండవ రోజు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో రాణించేందుకు ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. అయితే అలాంటి వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని వెలికితీసే అవకాశం రావడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టణంలోని క్రీడాకారులతో సమానంగా గ్రామీణ క్రీడాకారులు కూడా అన్ని రంగాల క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభని కనబరుస్తున్నారని తెలియజేశారు. ఓకే సార్. ఓకే సార్. కాదు బయట ఉంటాయని చెప్పు. బ్లూ కలర్ బ్లూ తీసుకురా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలో భాగంగా మంచిర్యాల జిల్లా పరిధి లోపల నిన్న అనగా 17వ తారీఖు నుండి ఈ నెల 21వ తేదీ వరకు సుమారుగా 15 క్రీడల లోపల జిల్లా స్థాయి పోటీలు, అదేవిధంగా మిగతా 17 పోటీల లోపల ఎంపిక పోటీలు చేసేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వ పరంగా అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, వివిధ ఆఫీసర్లు కానివ్వండి పూర్తిస్థాయిలో సహకారం అందించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు గౌరవనీయులు డివైఎస్ఓ గారి ఆధ్వర్యం లోపల జిల్లా క్రీడా సంఘాల బాధ్యులు, ఒలింపిక్ సంఘం మంచి పథకాలు సాధించే దిశగా మంచిర్యాల జిల్లా ముందుంటుందని, అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీలో స్పోర్ట్స్ బడ్జెట్ను తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల తరఫున పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం కప్ 24 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మెగా ఈవెంట్కు పల్లెల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో నిన్న జరిగినటువంటిది వాలీబాల్, అలాగే బాస్కెట్బాల్, యోగా, ఈ బ్యాడ్మింటన్ 4 ఈవెంట్లు జరగడం జరిగింది. దాంట్లో విజేతలైన వారికి అందరికీ కూడా 21వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు అలాగే సెలెక్షన్ లిస్ట్ కూడా అదే రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు కబడ్డీ, బాక్సింగ్, టైక్వాండో, కిక్ బాక్సింగ్ను అనివార్య కారణాల వల్ల 20వ తారీఖు నాడు మన సెవెనిల్ స్కూల్లో పెట్టడం జరుగుతుంది. ఆ సెక్రటరీ వాళ్ళు ఇట్లా పిల్లలందరూ కూడా లేరు అన్నారు, వాళ్ళను మార్పు చేసినాం. దీన్ని దృష్టిలో పెట్టుకునేసి కిక్ బాక్సింగ్ పిల్లలు 20వ తారీఖు నాడు ఉద్యోగ స్కూల్లో సెవెనిల్ స్కూల్లో రిపోర్ట్ చేయవలసిందే కూర్చున్నాము. ఈ టోర్నమెంటుకు బాలబాలికలు రోజుకు ఒక టీమ్ గేమ్ అలాగే అన్ని విధాలుగా మన జిల్లా నుంచి విచ్చేస్తూ రోజుకు ఒక 1000 మెంబర్స్ పిల్లలకు ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్, బస్ సౌకర్యం కూడా ప్రతి మండల స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారి ఆధ్వర్యంలో ఏ జిల్లాలో నిర్వహించినట్టుగా బస్సు సౌకర్యం ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి క్రీడాకారులను ఇక్కడ తీసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం గమ్యస్థానానికి మళ్ళీ వాళ్ళ మండల హెడ్ క్వార్టర్లో వదిలిపెట్టడానికి సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, అనధికారులకు, క్రీడా సంఘాల బాధ్యులకు, అలాగే క్రీడాకారులకు, ఒలింపిక్ సంఘానికి, పీఈడీలు, గ్రామ స్థాయిలో నిర్వహించినటువంటి పంచాయత్ సెక్రటరీలు, డిపిఓ సిబ్బందికి, అలాగే
జెడ్పీసీఓ గారు, ఎంపీడీఓ వాళ్ళకు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.